హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మానియా 2. ఈ వీడియోలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ఎందుకు క్యాన్సిల్ అయింది, అంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 ఎందుకు క్యాన్సిల్ అయింది, ఏం రీజన్స్ ఉన్నాయి, అలాగే బిగ్ బాస్ సీజన్ 8 ఉంటుందా ఉండదా, అది ఉంటే ఎప్పుడు మొదలవుతుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇటువంటి బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే ఎవరికైతే ఉన్నారో సో వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 ఎందుకు క్యాన్సిల్ అయిందని నాకు తెలుసుకునే ముందు ఆ రోజు అసలు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. సో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో అందరూ అనుకున్నట్టుగానే పల్లవి ప్రశాంత్ విన్నింగ్ అయితే అవ్వడం జరిగింది. సో దాంతో ఎప్పుడు చూడని క్రౌడ్ అయితే పల్లవి ప్రశాంత్ కోసం అయితే వచ్చారనమాట. సో ఎందుకంటే తన ఒక కామన్ మ్యాన్ కాబట్టి. దాంతో పోలీసులు అయితే పల్లవి ప్రశాంత్కి ఒక హెచ్చరికను అయితే జారీ చేశారు. సార్, మీరు ఫ్రంట్ డోర్ నుంచి వద్దు, బ్యాక్ డోర్ నుంచి అయితే వెళ్ళండి అంటూ. అయితే పల్లవి ప్రశాంత్ పోలీసుల మాటలు పట్టించుకోకుండా తన ఫ్యాన్స్ మాట వినాలని చెప్పి ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళారనమాట. సో అక్కడ పల్లవి ప్రశాంత్ మీద కేసు ఒకటి ఫైల్ అయింది. ఇన్ఫాక్ట్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అమర్దీప్ కార్ని బ్రేక్ చేయడం, సో అమర్దీప్ వాళ్ళ అమ్మకి ఇంజూరీ అవ్వడం కూడా దీనికి ఒక మెయిన్ రీజన్ అనేది చెప్పాలన్నమాట. సో ఇలా ఒక విన్నర్ అంటే విన్నింగ్ అయిన 24 అవర్స్లోనే విత్ ఇన్ 24 అవర్స్లో తనని అరెస్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ ఇండియన్ హిస్టరీ, నాట్ తెలుగు కాదు, ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం జరిగిందనమాట. సో ఇది బిగ్ బాస్ టీం వాళ్ళకి చాలా అంటే చాలా సైకలాజికల్గా చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయితే పడిందనమాట. సో అందుకనే బిగ్ బాస్ నాన్ స్టాప్ 2ని కండక్ట్ చేయడానికి వాళ్ళైతే అంతలా ముందుకు రాలేదు. ఇంకొక రీజన్ అంటే క్లాషెస్. సో స్టార్ మాకి అలాగే డిజ్నీ ప్లస్ హాట్స్టార్కి గొడవలు ఉన్నాయంటూ న్యూస్ అయితే వస్తూ ఉందన్నమాట. సో స్టార్ మా టీం వాళ్ళు ఏమంటున్నారంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో బిగ్ బాస్ని స్ట్రీమ్ చేయకండి, సో దాంతో మా టీఆర్పీ ఎఫెక్ట్ అయ్యే పరంగా ఛాన్సెస్ ఉన్నాయంటూ స్టార్ మా టీం వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దీనిపై బిగ్ బాస్ టీం వాళ్ళైతే రియాక్ట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ సీజన్కి బిగ్ బాస్ నాన్ స్టాప్ నిలిపివేసినట్టుగా, అలాగే నెక్స్ట్ సీజన్ కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఉండకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈ ఒక్క సీజన్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో కండక్ట్ చేసి ఇక బిగ్ బాస్ 9 నుంచి కూడా వాళ్ళే ఓన్ గా సెట్ అంటూ బిల్డ్ చేసుకొని వాళ్ళు ఓన్ గా రన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటూ న్యూస్ అయితే వస్తుంది. సో దీని గురించి క్లారిటీ అండ్ కన్ఫర్మ్డ్ అప్డేట్ అయితే మన ఛానల్ నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను, నాకు తెలిసిన వెంటనే. సో ఇంకా నెక్స్ట్ మనకి చూస్తే కంటెస్టెంట్స్ విషయానికి వచ్చినట్లయితే, సో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2కి ఎవరినైతే కంటెస్టెంట్స్ అప్రోచ్ అయ్యారో వాళ్ళే ఒక 70% దాకా బిగ్ బాస్ 8లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటూ న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇక హోస్ట్ విషయానికి, సో హోస్ట్ విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ అనగానే మీకు హోస్ట్ గురించి అయితే చాలా అంటే చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. సో అతను ఇతనని అయితే నేను ప్రీవియస్ సీజన్లోనే చెప్పాను, సీజన్ 7 నుంచి సీజన్ 11 వరకు నాగ్ సార్కి అగ్రిమెంట్ ఉందంటూ. సో ఈసారి కూడా అదే కొనసాగబోతుంది. నాగ్ సార్ కూడా అగ్రిమెంట్లో ఉన్నారు కాబట్టి తనే హోస్టింగ్ చేయబోతున్నారు. ఇన్ఫాక్ట్ అందుకే నా సామీరంగా అప్పుడు చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు నాగ్ సార్, అంటే షూటింగ్ బిగ్ బాస్ ప్లస్ షూటింగ్ మేనేజ్ చేయలేక. సో అందుకే ఈసారి కుబేరాని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా కంప్లీట్ చేసే విధంగా నాగ్ సార్ అయితే డిసిషన్స్ తీసుకోబోతున్నారు. సో ఇంకా కంటెస్టెంట్స్ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఆ వీడియోని చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే ఇన్కాస్ట్ లో ఇస్తాను, సో మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇదనమాట ఫైనల్ గా బిగ్ బాస్ 8 ఎప్పుడు ఉంటుంది, అలాగే బిగ్ బాస్ 8లోకి ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది నా అప్కమింగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయబోతున్నాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.